బీజేపీ జనసేన పొత్తు తన పరిధిలో లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు. బీజేపీతో జనసేన పొత్తుపై జేపీ నడ్డా, కిషన్ రెడ్డి ఆలోచిస్తారన్నారు సంజయ్. బీఆర్ఎస్ చేసిన పనే కాంగ్రెస్ చేస్తోందని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మాత్రమే నిధులు కేటాయిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీలకు నిధులు ఇవ్వకపోతే ఏం చేస్తారని బండి సంజయ్ నిలదీశారు. పవన్ ప్రతిపాదనపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. సింగరేణి విషయంలో బీఆర్ఎస్ దారిలోనే కాంగ్రెస్ నడుస్తోందని బండి సంజయ్ విమర్శించారు. మంత్రులు వచ్చి ఢిల్లీకి వచ్చి కేంద్ర మంత్రులు కలిసినప్పుడు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. తప్పకుండా సహకరిస్తామంటున్నారు, సహకరిస్తున్నాం కూడా. కానీ దాన్ని మా పిరిగితనంగానో లేకపోతే చేతకంతనం భావిస్తే దానికి ఇబ్బందులు మీకే వస్తాయి, ముఖ్యమంత్రి రేవంత్ ఇబ్బందులు మీకే వస్తాయి. కాబట్టి నేను మళ్లీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు మీ శాసనసభ మీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులకు ఏ విధంగా నిలుస్తుందో ఇతర పార్టీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కూడా మీరు నిధులు ఇస్తారా ఇయ్యరా క్లారిటీ చెప్పండి. ఈ అంటే మేము దానికి ఏ విధంగా ఆలోచించాలో మేము ఆలోచిస్తాం. దానికి అంటే ఈ వ్యవహార శైలి కరెక్టే కాదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా చేసింది, తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది. ఏం జరిగిందో మీకు తెలుసు. కానీ ఒక్కొక్క మంత్రి పోయి ఢిల్లీ పోయి శాలగొప్పి వినతి పత్రాలు ఇచ్చి మేము నిధులు తీసుకొచ్చుకుంటాం, ఇక వీళ్ళతో ఏం కాదు అనుకుంటే ఇది మంచి పద్ధతి కాదు. నేను సూచన ఇస్తున్నా, నేను హెచ్చరిస్తలేను, నేను సూచన చేస్తున్నా. ఈ వ్యవహార శైలి దయచేసి మీరు మానుకోండి. అందరు ప్రజాపతిలో ఒకే రకంగా చూడండి. అధికారులకు వచ్చి అయిపోయింది, కానీ ఈ నిధులు లేకుండా అవమానాలకు గురి చేయడం ఏం చేయాలా? బీఆర్ఎస్ పార్టీ గదే చేసింది, ఏమైంది అలా నియోజకవర్గాలు ఎక్కడ అభివృద్ధి చెందలే. బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులే అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రికి అప్పుడు ముఖ్యమంత్రికి తిరగబడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అదే పరిస్థితి వస్తుంది. కానీ మా శాసనసభ్యులు అనేక సందర్భాల్లో రిక్వెస్ట్ చేశారు, మీరు పట్టించుకున్నట్టు పాపన పోలే. ఇప్పటికనే చెప్తున్నా, గౌరవ రాష్ట్ర మంత్రి వర్గ చెప్తున్నా, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెప్తున్నా, మీరు మా శాసనసభ్యుల విషయంలో గానీ ఇతర పార్టీ శాసనసభ్యుల విషయంలో గానీ మీరు మంచి ఆలోచనతో ఉండండి. రైట్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సో మొత్తంగా పవన్ కళ్యాణ్ అంటే ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సంచలన విజయం, అంటే కూటమి సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. నిన్న పవన్ కళ్యాణ్ తెలంగాణ గడ్డ మీద పర్యటిస్తూ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న సందర్భంగా పొత్తు అంశాన్ని ప్రస్తావించారు. దీనిపైన బండి సంజయ్ కూడా, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కొద్దిసేపటి క్రితమే కరీంనగర్ లో పవన్ ప్రతిపాదన పైన స్పందించారు. జనసేన బీజేపీ పొత్తు తెలంగాణ అంశాన్ని అధిష్టానం అంటే జాతీయ నాయకత్వం చూసుకుంటుందంటూ కూడా ఆయన సంచలన కామెంట్లు చేశారు. సో బండి సంజయ్ కామెంట్స్ ఒకసారిగా చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు బండి సంజయ్ అంటే పవన్ కళ్యాణ్ ప్రతిపాదన పైన అటు జేపీ నడ్డా కానీ ఇటు కిషన్ రెడ్డి కానీ ఆలోచిస్తారు. ఇది తన ఒక్కరి పరిధిలో ఆలోచించే అంశం కాదు అని ఆయన చెప్పారు. మరోవైపు ఏపీలో అంటే కొంతమంది మీడియా ప్రతినిధుల చిట్చాట్ లోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఏపీలో జనసేన బీజేపీ టీడీపీ కూడా కలిసి కూటమిగా ఏర్పడి సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. అదే ప్రతిపాదన అంటే తెలంగాణలో కూడా అలాంటి ఒక అంశం ముందుకు వస్తే అధినాయకత్వం నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తే మంచి ఫలితాలు సాధించవచ్చు అన్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. అయితే ఇది కేవలం తన ఒక్కరి పరిధిలో లేదని, అధిష్టానం మాత్రం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని, ఆ దిశగా ఆలోచన చేస్తుందని ఆయన కామెంట్స్ చేశారు. సో బండి సంజయ్ కామెంట్స్, నిన్న పవన్ కళ్యాణ్ ప్రతిపాదన, బండి సంజయ్ స్పందన, తర్వాత జాతీయ నాయకత్వం కూడా దీనిపైన ఆలోచించే అవకాశం ఉన్నట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. నిన్న పవన్ కళ్యాణ్ టూర్ కు సంబంధించిన సమయంలో ఈ పొత్తుల ప్రస్తావన కూడా వచ్చింది. ఎందుకంటే గతంలో కూటమి ప్రస్తావన కొండగట్టులోనే చేయటం, అదే సందర్భంగా అదే కొండగట్టుకు వస్తున్న సమయంలో తెలంగాణలో కూడా జనసేన బీజేపీతో కలిసి వెళ్తే బాగుంటుంది అన్న ప్రకటన కూడా ఆయన టూర్ లో చేయటం లాంటి ప్రకటన కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. దీనిపైన విలేకరులు బండి సంజయ్ ను అడిగితే, ప్రస్తావిస్తే ఆయన కూడా అధిష్టానం అంటే జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందంటూ కూడా ఆయన సమాధానం చెప్పారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.